నిన్న మహబూబ్ నగర్లో కేటీఆర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ అట్లాగే హరీష్ రావు కూడా నిన్న గజ్వెల్ కార్యకర్త సమావేశం మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు. బహుశా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు. ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారు? మీరు గడిచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు. కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టిరు. మీకు వాత పెట్టి 2 నెలలు కాలే. ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి, కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతూ విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు. 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్ష వాళ్ళు విమర్శిస్తే. మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. మరి మీరు ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఇంకో మాట ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి, అవుతుందా అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా, పద్ధతి వారు ఉండాలా. నేను హరీష్ రావు మాట్లాడుతూ చాలా గొప్ప ఆయన ఏమని, కేసీఆర్ బంగారు పల్లెంలో పెట్టించినట కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటే రాష్ట్ర ఖజానా. అంటే ఇంతకంటే జూటా మాటలు ఉన్నాయా? ఎంతసేపు అన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తుల్లో వినతో పెట్టిన విద్య వీళ్లకు. ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం అంటే నేను కూడా ఉన్నా టీఆర్ఎస్లో సందర్భంలో లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మారు, అందరూ నమ్మారు వాస్తవంగా. ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే, అంటే దాచిపెట్టి మూసిపెట్టారు. చాలా విషయాలు దాచిపెట్టి మూసిపెట్టారు.
అంటే ప్రజలకు తెలియకుండా ఉండాలి. తీరా మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ శర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది. 7 లక్షల కోట్ల అప్పు. అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు 81,000 కోట్ల రూపాయలు. ఈ 7 లక్షల కోట్ల అప్పుకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షను 40,000 కోట్ల పైచిలకు ఇలా వడ్డీ కట్టే పరిస్థితి. అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ 2 గ్యారెంటీలను మొదలుపెట్టడం జరిగింది. మిగతావి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అమలు చేయకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి బుద్ధి వాళ్ళు బుద్ధి చెప్తారు. మీరు తిరగబడమంటే ప్రజలు తిరగబడ్డారు. మీరు ఆల్రెడీ మిమ్మల్ని తిరగబడ్డారు. ఇంకో మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాన్ని కలిస్తే ఏం మాట్లాడినరు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు. మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంట కాగలేరా? బీజేపీ అంట కాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జీఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే. అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మన హరీష్ రావు మాట్లాడతాడు గజ్వేలో.